రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం లకావత్తు శ్రీనివాసరావు గారి మామిడి తోటలో ఉన్నాము. మామిడి తోటలో మనం ఇప్పుడే చెక్ చేసాము. కోడిపేను మరియు బూజు పురుగు ఉధృత ఇప్పుడే మొదలైంది ఈ చేలో. దీనికి కానీ మనము గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ అనే ఈ రెండింటి కాంబినేషన్లో ఇక్కడ స్ప్రే చేయిస్తున్నాం. మళ్ళీ 5 నుంచి 6 రోజుల్లో ఈ చేలోకి వచ్చి ఈ నూనెల యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంది, ఇది ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేసిందనే దాన్ని చూసి మరొక వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు ఇప్పుడు ఈ తోటలో ఇక్కడ స్ప్రే చేయడం చేస్తున్నాం. ఫ్రెష్గా ఉంది. వేరే చెట్టు చూడండి, ఆ చెట్టు పోతుంది కదా అని చూడండి. ఉధృతి తక్కువగా ఉంది, ఎక్కువేం కాదు. స్టార్టింగ్ లో ఉంది. 3 రోజుల నుంచే ఉంది ఇది. అసలు లేదు. ఇలా కింద వచ్చేస్తే దీనికి ఇబ్బంది ఉండదు కదా. అది రావటం కోసం మనం దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి. ఈ మందు మాత్రం బాగుంటుంది సార్. ఒక 10,000 లీటర్లకి నేను ఖచ్చితంగా ఒక 10 రోజుల్లో మీకు ఇది పనిచేసింది అనిపిస్తాను. ఇదిగో ఇది బూజు కూడా సార్. అది ఇదిగో సార్ బూజు కూడా ఎంత అదే పేను బంక బూజు ఆకు మీద చూడండి. ఆకు మీద ఉంది. ఇదిగో ఆకు మీద బంక. ఇవి ఎంత నడుస్తుంది కదా సార్. ఇది ఇదిగో తామర పురుగు కూడా అదే కదా సార్. తామర పురుగు వేరు. ఇదిగో మీ గోరు మీద ఉంది. తామర పురుగు కాదు అది కదా, బూజు పురుగు. అది బూజు పురుగు సార్. అంటే స్టార్ట్ అయిపోయినట్టు. ఓకే సార్. మనం ఇప్పుడు నేను రేపు శబరిమల వెళ్తున్నాను కదా. నేను గురువారం వస్తున్నాను. శుక్రవారం